ఇర్మియా 31:9 చదవయ్యా. వెరీ గుడ్. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు త్రుట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినిడి, దూరమైన ద్వీపములారా దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలు చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. మరొకసారి చదవనా, బాగా వినండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించెదను. వారు త్రుట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా వెళ్ళంటి ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రాలు. వారి వారి జీవితాల్లో చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు బట్టి స్తోత్రాలు. నాయన, ఇంకా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్ట వస్తారంట చెప్పడమ్మా? ఏడ్చుచూ వస్తారంట. చెప్పండి, ఎట్ట వస్తారంట? ఏడ్చుకుంటూ వస్తారంట. ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఎలా వస్తారా? వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట చెప్పాలి. ఏం చేయాలంట? ప్రార్థిస్తూ ఉండగా. ఏం చేయాలని చెప్పండి, చెప్పండి, వినండి. ఏం చేయాలంట? ప్రార్థిస్తూ ఉండగా. ప్రార్థన అనేది కొన్ని రోజులకు సంబంధించింది కాదు, కొంత సమయానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ వచ్చింది కదా, అప్పుడు ప్రార్థన చేద్దాం సార్. మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తే అప్పుడు ప్రార్థన చేద్దాం సార్. ఆదివారం వస్తే ప్రార్థన చేద్దాం సార్. మొదటి ఆదివారం అయితే బాగుంటుంది కదా, ప్రార్థన చేద్దాం సార్. రెండో ఆదివారం ఇక్కడ బల్ల కాబట్టి ప్రార్థన చేస్తామని కాదమ్మా. ప్రార్థన అనేది ప్రతిరోజు చేసే పని. ఆ మధ్య ఒక సహోదరుడు, నాకు కొన్ని కష్టాలు వచ్చాయి సార్, నేను బాగా ప్రార్థన చేశాను, దేవుడు సహాయం చేశాడు సార్. మరి ఇప్పుడయ్యా, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, కష్టాల్లో లేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ప్రతిరోజు జరగాలి. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాం మనకున్న బాధలను బట్టి. తప్పు కాదు, నేను తప్పు అనట్లా. ప్రార్థించాలి. 500 రూపాయలు కనపడలేదు, ప్రార్థన చేసింది. తప్పు ఏదైనా ఉంటే ఒప్పుకునింది, పాపము. తప్పు లేదు, పాపం తప్పేం లేదు, వాస్తవం. కానీ తప్పును ఒప్పుకుంది. దేవుని బిడ్డల ఆత్మీయులు ఎలా ఉంటారు మీకు చెప్పనమంటారా? తప్పు నాది కాకపోయినా తప్పును ఒప్పుకోవాలి. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు, నెహెమ్యా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడ్డారయ్యా, వారిని మళ్ళా విడిపించి నడిపించండి అయ్యా. వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే నా మీద, నా ఇంటి మీద వేయండి. ఏమన్నాడు? వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే నేను భరిస్తానయ్యా. ఎవరు చేస్తారు ఈ పని చెప్పండి? ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు చేస్తారంటే తండ్రి చేస్తాడు, నాన్న చేస్తాడు. మా ఓడి సార్ 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 వాడు ఏదో తెలిసి తెలియక ఏదైనా చేస్తుంటే సార్ క్షమించండి సార్. మా ఓడు ఉన్నాడు కదా, వాడు స్కూల్కి సరిగ్గా వాడు బాగుండా అప్పుడప్పుడు ఎగ్గొడతాడు. ఇక మేడం కాడకు పోయి నేను చేతులు కట్టుకుంటా. ఏంది, నేను ఆఫీసర్ని అయినా కూడా ఆ కాడకు పోయి చేతులు కట్టుకొని, మేడం మా ఓడు అప్పుడప్పుడు మానేస్తాడు మేడం, ఓడుకు పడి అంటే బాధ మేడం, వీడు బాధ అవుతాడు మేడం, వీడు బ్రహ్మాండం అవుతాడు మేడం, వీడు సమస్య చెప్పు ABCDEFG బాబు చాలే ఆ ఒకటి రోజు చెప్పరా 1 2 3 4 5 మేడం భలే చదువుతాడు మేడం వీడు. కానీ వాడి తప్పులు నేను చేతులు కట్టుకొని ఒప్పుకుంటాను. నేను తప్పు చేశానా? నేను స్కూల్ ఎగ్గొట్టానా? నేను అసలు చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేవాడినే కాదు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎగ్గొట్టేవాడు కాదు. అప్పుడు ఆఫీస్ అప్పుడప్పుడు ఎగ్గొట్టేస్తాను. అంటే ప్రార్థనలు ఉన్నాయి కదా. హల్లెలూయా. కానీ వాడు పక్షాలకు నేను వెళ్ళి మేడం దగ్గర చేతులు కట్టుకున్నా. ఎందుకమ్మా? వారు నా బిడ్డ. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా. ఎవరు తప్పులు ఒప్పుకుంటారండి? నా తప్పులు అందరి మీద వేస్తా. నేనేమన్నా తప్పు చేస్తే ఎవరు చేయలేదే తప్ప, నువ్వు చేయలా, ఈయన చేయలా, అందరం నేను వేస్తాను. నేను ఏంటి నా తప్పును కప్పుకోవడానికి కొన్నిసార్లు 10th పాస్ అవ్వట్లా, అది పాస్ అవ్వాలన్నమాట.
మా ఊర్లో 10th క్లాస్ పాస్ అయితే గ్రేట్ ఆ రోజుల్లో. ఎవరా, నేను 7th ఫెయిల్ అయిపోయా. ఆడ గోళీలు ఆడుతూ ఉంటా నేను చిన్నప్పుడు. అప్పుడు ప్రభుని నమ్ముకోలేదులే. మా అన్న వచ్చాడు, రే రా రిజల్ట్ వచ్చిందిరా. నా రిజల్ట్ వచ్చిందా, ఏరా 7th పాస్ అయ్యావా అంటే నేను పాస్ అయిన వాళ్ళ గురించి చెప్పట్లా. సురేష్ ఫెయిల్ అయ్యా, మహేష్ కూడా ఫెయిల్ అయ్యాడు, నేను రమేషే కదా, నేను కూడా ఫెయిల్ అయ్యా, మొత్తం ఫెయిల్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఎందుకని నా తప్పుని చెప్పాలా, నా తప్పుని కప్పుకోవటానికి నేనేదో 100 మంది నేను పేర్లు చెప్తా. కానీ ఇక్కడ అట్ట కాదమ్మా, ఇక్కడ అట్ట కాదు. దానియేలు ఏ పాపం చేయలేదు, నెహెమీయా ఏ తప్పు చేయలేదు. కానీ ఇశ్రాయేలీయులు చేసిన తప్పుని దేవుని దగ్గరకు వెళ్ళి ఒప్పుకుంటున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, మీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే, మీ గ్రామం దీవించబడాలంటే, మీ ఇంట్లో ఉన్న పాపాలన్నీ కూడా నీ మీద వేసుకొని భరించగలగాలి. అయ్యా నా వాడు తెలిసి తెలియక తప్పులు చేస్తాడు, మా వాడు చేస్తాడు, మా ఆయన చేస్తాడు, మా ఆవిడ చేస్తుంది, ఆ తప్పులని నా మీద వేయండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని గోజారేటువంటి వ్యక్తులుంటే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ గ్రామం ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘం దీవించబడుతుంది. హల్లెలూయా. ఎవరండి తప్పులు ఒప్పుకునే వాళ్ళు? ఇప్పుడు తప్పు చేసి తప్పు మీరు చేసి లేదా అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ ఏరే వాళ్ళ తప్పులన్నీ వేసుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు ఒకరు వేసుకోగలరండి. ఎవరు చెప్పండి? తండ్రి. హల్లెలూయా. తండ్రి లాంటి మనసు నీకుంటే, తల్లి లాంటి మనసు నీకుంటే అందరి తప్పులు నువ్వే ఒప్పుకుంటావు. నీకు ఒక విషయం నేను చెప్పనివ్వండి, గట్టిగా ఒక విషయం చెప్పనివ్వండి. ఒక ఊరిలో ఒక బ్రదర్స్ ఉన్నారు. ఒక అతను యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఒక అతను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన చెల్లెలు యేసు ప్రభువుని నమ్మని ఆయన్ని ప్రేమించింది, ఇష్టపడింది. కానీ ఆయన మంచోడే, యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా మంచోడే. ఆయన ప్రేమ దోమ గేమ ఏమి అతనికి నచ్చట్లా. కానీ ఈమె నచ్చింది, ఇష్టపడింది. కానీ ఆమె ప్రేమిస్తున్న అనుకునేది పాపము. ఆయన చివరికి నేను ప్రేమించేది అనగానే ఈమె కిరాసను పోసుకొని కాల్చు నేరుగా ఈమె హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. వినండి, హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన అన్న పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చెల్లి అంట, చూస్తాం మనం సినిమాలు. ఆమె బెడ్ మీద పనుకొని ఉంది. చెల్లి ఎట్ జరిగింది, ఏం జరిగిందంటే అప్పుడు చెప్పింది, నాన్న నేను పలానోని ప్రేమించానన్నా, వాడు ఒప్పుకోలేదన్నా, వాడు నన్ను మోసం చేశాడన్నా అని. చెల్లి వాడు అంతు చూస్తా ఇదే శబ్దం అని అక్కడేమి ఇలా. ఏం జరిగిందమ్మా అంటే మొత్తానికి చెల్లెలు చచ్చిపోయింది. మీరు వినండి, వాడు ఏదో సదరంగా చెప్పుంటే ఈ అమ్మాయి బతుకుండేది కదా. అప్పటి నుంచి ఇతను కోపం పెంచుకున్నాడు అతని మీద. వాస్తవంగా అతను తప్పు చేయదని ఇతనికి తెలుసు. ఇతను కోపం పెంచుకున్నాడు, ఇతని వల్లే వాళ్ళ చెల్లెలు చచ్చిపోయిందని తెలుసు. కానీ కోపం పెంచుకున్నాడు, మనసులో కోపం పెంచుకుంటున్నాడు. వాడు కొట్టలేకపోతున్నాడు, కానీ లోపల కోపం. చాలా మందికి కొట్టరు కానీ తిట్టరు, కానీ లోపల ఒరే గుండెల్లో ఉండకూడదు రా కోపము. హల్లెలూయా. ఉండాల్సింది గుండెల్లో ఉండకూడదు. నోటితో ఒక మాట అన్నాం అనుకోండి, అయిపోయింది. అది తెల్లారి కల్లా మళ్ళా బరిపై బతే ఏమనుకోక తమాషా కానీ అయిపోవాలి. అది అంతే. భార్య భర్తలు కూడా అంతే. బతిలాడుకోవాలి భార్యల్ని, లేదా భర్తలను బతిలాడుకోవాలా. యో 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 ఏమనుకోకాకయ్యా క్షమించాయి అనాలా, తప్పే ఉంది. మరి మీ భర్తను అడగకపోతే ఎవరిని అడుగుతావు? మీ భార్యని అడగకపోతే ఎవరిని అడుగుతారు చెప్పండి? ఒకరినొకరు క్షమించుకోవాలా. సాయంకాలం కల్లా మర్చిపోయి ఉదయం కల్లా బాయ్ అయిపోవాలా కుటుంబాలు. వినండి ప్రియదేవుని బిడ్డలారా, మొత్తానికి నాకు కడుపులో పెంచుకుంటా వచ్చాడు. కోపం పెంచుకుంటా వచ్చాడు. కోపము కానీ ఒక రోజు దాటితే వినండి పాపం అవుద్ది. ఇది షాప్లో పెట్టు. కోపం కానీ ఒక రోజు దాటితే ఏమవుతుంది? చెప్పాలి ఏమవుతుంది? పాపం అవుతుంది, శాపం కాదు. ఇంకా పాపం కానీ అలాగే కానీ ఉంచుకుంటే శాపం అవద్ది. శాపం ఏం చేస్తుంది? నిన్ను మాత్రమే వదిలిపెట్టదు. ఎవరికి వస్తుంది? నీ పిల్లలకు వస్తుంది. కాబట్టి కోపపడు కానీ పాపం చేయొద్దన్నాడు ప్రభు. కోపం వస్తుందండి, మనుషులుగా రాదా? వస్తుంది. కానీ పాపం దోలుకు బాగోదు. 24 గంటల కల్లా మర్చిపోవాలి. సరే, మొత్తానికి ఇతను కోపం పెంచుకున్నాడు. మనసు స్థిమితం లేదు. ఎటుంటుందండి మనసు స్థిమితం? కోపం ఉంటే నీ కోపం ఉంటే మనసు స్థిమితంగా ఉంటుందా? నిద్రపోతున్నా సరే లోపల కోపం పనిచేస్తా తిరగతా ఉంటుంది. ఇది కోపం ఎక్కువైపోయింది. ప్రభు చెప్పాడు, రే ప్రేమ కుమార్, ఎందుకురా అంత కోపం వాడి మీద? ఎందుకో వాడు మా చెల్లెలికి చావు కారణం ప్రభువా. వాడు అంతు చూస్తాను ప్రభు, ఎప్పుడైనా నువ్వు అవకాశం ఇస్తే. నేను ఇవ్వనగా,
హల్లెలూయా. ఇస్తాడా ప్రభువా? అంతు చూస్తానికా? ఇస్తాడా? ఈడు నేను ఇవ్వనగా ప్రభువా ఒక్క అవకాశం ప్రభువా, వాడు అంతు చూస్తాను, మా చెల్లెలు చచ్చిపోయింది వాడు వల్ల. నోర్మై, ఏంది ప్రభువా? పోయి వాడు కాలు పట్టుకుపోన్నాడు ప్రభు. మా చెల్లెలు వాడు వల్ల చచ్చిపోతే వాడు కాళ్ళు పట్టుకుపోతాడు, ఏంది ప్రభు? న్యాయమేనా? న్యాయమే, పోయి కట్టుకుపోరా కాళ్ళు. దారిలో పోతుంటే వినండి, ఎవరైతే ఏ చెల్లెలు మరణానికి కారణమైన భర్త ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకున్నాడండి, ఇతను అన్నా నన్ను కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు, అన్నా నన్ను క్షమించన్నా. ఏమన్నా మీ చెల్లెలు నా వల్ల చచ్చిపోయిందన్నా. అతనికి తెలుసు, అన్నా అది నిజమే, కానీ నీ మీద నేను కోపం పెంచుకున్నానన్నా, 2 సంవత్సరాల కోపం ఉందన్నా, నన్ను క్షమించన్నా. అంటే ఎట్లా అన్నా మీరు క్షమించమని అడుగుతున్నారు, నా కాలు ఎందుకు పట్టుకున్నారంటే అన్నాడు, నా ప్రభు చెప్పి నేను కాలు పట్టుకోమని. ఏ ప్రభువా? ప్రభువా ఆయన యేసు ప్రభు. మరి మా దేవుడు ఎప్పుడు చెప్పట్లేదు మాకు? ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు, ఇన్ని దేవుళ్ళు తిరుగుతున్నాను నేను. అప్పుడు హిందూ ఆయన దేవుడు నమ్ముకోవాలా? మరి మా దేవుడు ఎప్పుడు కూడా ఏదో వాళ్ళకి క్షమాపణ అడగమని చెప్పలేదు, క్షమించవద్దు అని చెప్పాడు. దుష్ట శిక్షణ అన్నాడు, శిష్టుని రక్షిస్తానన్నాడు, దుష్టుని శిక్షించమన్నాడు. మీ దేవుడు ఏం దేవుడు పోయో? పాపం చేసి నా కాళ్ళు పట్టుకున్నావని ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఆయన తెలంగాణలో వాడబడతాడు, ఈయన ఆంధ్రాలో వాడబడుతున్నాడు. ఇద్దరు సేవకులైపోయారు. క్షమాపణలో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్ట వస్తారంటమ్మా? ఏడ్చుచూ వస్తారంట, కన్నీళ్లతో వస్తారంట. ఏడ్చుచూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట? వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని ఏమంటాడు? నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎక్కడ నడిపిస్తావయ్యా? నీళ్ళ కాలువ యొద్దకు నడిపిస్తాను. ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలీయులకి తండ్రిని కానా? హల్లెలూయా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు వేసిన కానుకలు దీవించండి. మీరు ఆశీర్వదించి బిడ్డలకు అందరూ కావాల్సిన అవసరాలు దయచేయండి. మీకు క్షేమం ఇచ్చి నడిపించి దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.